సిటీ న్యూస్కు స్వాగతం. దివిసీమకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. దివిసీమకు పెరుగుతున్న వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పులిగడ్డ అక్విడెట్ వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. వరద ఉధృతికి పాత ఎడ్లంక వద్ద కాజ్వే కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ, పాత ఎడ్లంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. లంక గ్రామాలలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంట పొలాలు నీటమునిగాయి. వరద ఉధృతి, వాయుగుండం ప్రభావంతో హంసలదేవి బీచ్ గేట్లను అధికారులు మూసివేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులందరినీ అప్రమత్తం చేసి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బంటుమిల్లి మండలంలోని అనేక పల్లెల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. బంటుమిల్లి మండలంలోని పల్లెల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులతో ఆకస్మికంగా ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడంతో ప్రధాన పాత్ర పోషించే ప్లేట్లెట్లు సంఖ్య గణనీయంగా పడిపోవడంతో చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారు. వారం 10 రోజుల పాటు నీరసంలో కదలలేని స్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిలో ఒకరితో విషజ్వరం మొదలై ఇంటిల్లపాదికి చుట్టేయడంతో ఇంట్లో జ్వరం వచ్చిన వారికి సేవ చేసేవారే కరువైపోతున్నారు. కూలీనాలీ చేసుకునే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆర్ఎంపీ వైద్యులు ప్లేట్లెట్లు పడిపోయాయని, డెంగ్యూ జ్వరాలని మందులు కాకుండా 3,000 రూపాయల ఫీజుల ప్యాకేజీతో కూడిన చికిత్స చేస్తుంటే అధికారికంగా తమకు ఎటువంటి డెంగ్యూ కేసులు నమోదు కాలేదంటూ ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో వైరల్ ఫీవర్ ఉన్నాయని, ఆ జ్వరం వచ్చిన 3వ రోజు ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుని వచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యం చేయించుకోవాలి, కానీ ఇష్టానుసారం అధిక మోతాదులో యాంటీబయాటిక్లు వాడి ఇతర ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్షలు, మందులు ఉచితంగా ఇస్తారని ప్రజలు గమనించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. మండలంలో గల అన్ని పంచాయతీల్లోనూ గత నెల నుంచి కూడా మనకి స్టాప్ డయరీ యాక్టివిటీస్ అన్నవి జరుగుతున్నాయండి. ఈ నెలాఖరు వరకు అవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అయితే సీజన్లో వచ్చిన మార్పుల వల్ల ఫీవర్స్ అయితే కొంచెం రిపోర్ట్ అవుతున్నాయి. మెడికల్ వాళ్ళ ద్వారా కూడా డెంగ్యూ ఫీవర్స్ అలాంటివి ఉన్నాయంటున్నారు. మాస్కిటో మెనెన్స్ అన్నది కొంత ఉంది. అయితే ఏంటంటే డ్రైన్స్లో కొంచెం కూడుకోవటం వల్ల, డ్రైన్స్ క్లీనింగ్ కాన్స్టెంట్గా లేకపోవటం వల్ల కూడా ఇది అరైజ్ అవుతుంది. ఇటీవలే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. మన గ్రామ సభల్లో భాగంగా సార్కి కూడా వీళ్ళందరూ కూడా అర్జీలు కూడా ఇచ్చున్నారు. డ్రైన్ అన్నది చాలా ఎప్పటి నుంచో కూడుకుని ఉండిపోయింది, తీయించమని. దాని గురించి కూడా మొత్తం ఎస్టిమేట్లు అవి వేయించమని సారు మన ఏఈపీఆర్కి ఆదేశించున్నారు. వాళ్ళు కూడా పనిలో ఉన్నారు. అయితే ఈ యాక్టివిటీస్లో, స్టాప్ డయరీ యాక్టివిటీస్లో భాగంగా ఈ సెక్రటరీకి కూడా ఏం యాక్టివిటీ చేయాలన్నది, డ్రైన్ క్లీనింగ్ కానివ్వండి, బుష్ క్లియరెన్స్ కానివ్వండి, డంప్స్ ఎక్కడా లేకుండా కూడా ఆ ఉన్న డంప్స్ అన్నీ కూడా ఎస్డబ్ల్యూపీసీల దగ్గర డంప్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. కానీ కొద్దిగా వీళ్ళు
ఈ స్వీపర్స్ వాళ్ళు కూడా కొంచెం ఫీవర్స్ బారిన పడటంతో కొంచెం ఈ వారం రోజుల నుంచి కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనందరం ఏంటంటే ప్రస్తుత సమయంలో కొన్ని విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. 1-2 రోజుల జ్వరాలకి మీరెవరు భయపడకండి. అలానే భయపడి అటు ఇటు వెళ్ళి ఏవేవో ట్యాబ్లెట్స్ వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మూడో రోజు కూడా జ్వరం వస్తే ఖచ్చితంగా ప్రాథమిక వైద్య కేంద్రానికి రండి. వచ్చి మీ యొక్క రక్త పరీక్ష చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడటం అనేది మంచిది. దీనికోసం మీరు ఎక్కడెక్కడికో తిరిగి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకుని సరైన ట్రీట్మెంట్ పొందకపోవడం వల్ల మీ యొక్క సమస్య ఇంకా పెరుగుతుందే తప్పించి తగ్గదు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడి త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుని నయం అవ్వాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. కష్టంగా ఉంటాయండి. ఎందుకంటే వ్యాధి సరిగ్గా నిర్ధారణ చేయకుండా ఏదో యాంటీబయాటిక్ వాడేయటం వల్ల మీరు మళ్ళీ రక్త పరీక్ష చేసేటప్పుడు ఆ వ్యాధి అనేది నిర్ధారణ కాదు. దానివల్ల ఏమవుతుందంటే సరైన వ్యాధి నిర్ధారణ చేయకపోవడం వల్ల కూడా వ్యాధి అనేది ముదిరిపోయి ఇంకా వేరే దుష్ప్రభావాలు అయితే రావటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మొదటి 3 రోజులు ఏమీ చేయించుకోకపోయినా పర్లేదు. 4వ రోజు ఖచ్చితంగా వచ్చి 4వ రోజు కూడా జ్వరం వస్తే ఖచ్చితంగా వచ్చి మా యొద్ద ఫ్రీగా ల్యాబ్ టెస్ట్లు అవి చేయించుకుని వ్యాధి నిర్ధారణ చేయించుకుని తగు యాంటీబయాటిక్ వాడటం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. కరెక్ట్గా ఫ్లూయిడ్స్ అనేది ఖచ్చితంగా వాడితే అంటే మన నోటి ద్వారా. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతోంది. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున గ్రామస్తులను అవనిగడ్డ పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని పాత ఎడ్లంక గ్రామానికి వెళ్లిన సీఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాస్ మరియు రెవెన్యూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వెంటనే స్పందించడానికి సిబ్బంది అందుబాటులో ఉన్నారని సీఐ తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకు గురవడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలలో నిల్వ ఉండిపోవడంతో వ్యాధుల పాలవుతామని జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అనేక రహదారులలో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరుస వర్షాలకు గత 2 రోజులుగా రోడ్ల పక్క చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. వాయుగుండం తీరం దాటినా వర్షాలు ఆగినా నగరంలో మెయిన్ రోడ్డుతో పాటు అనేక రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంకా లోతట్టు ప్రాంతాలు, నగర శివారు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండిపోవడంతో పాటు అనేక ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు బాధలు వర్ణనాతీతంగా మారాయి. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపుదల చేసినట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు చేసినట్లు టీడీపీ నాయకులు అన్నారు. 45వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. 100% అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు ప్రభుత్వం 15,000కు పెంపు చేసిందని, అదేవిధంగా సామాజిక పింఛన్ నెలకు 3,000 నుంచి 4,000కు పెంపు చేస్తూ ఈ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో డివిజన్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు అవ్వాతాతలకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి పెన్షన్ పెంచిన విధంగానే మరి పెన్షన్లు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి 4,000 రూపాయలు అవ్వాతాతలకి, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్తుంటే అవ్వాతాతలు తమ ఆనందాన్ని వెలుగుచుతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నమాట ప్రకారం పెన్షన్లు ఇమీడియట్గా పెంచిన విధంగా ఇస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు కానివ్వండి, మచిలీపట్నం అభివృద్ధి మరియు సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా, నిధులు తెచ్చే విధంగా ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. మరి ఆ నిధులు రాగానే డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మచిలీపట్నంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వం డ్రైన్ల పూడిక తీయటంలో చేసిన నిర్లక్ష్యం వల్ల పంట నష్టం అధికమైనట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం డ్రైన్ల పూడిక తీయటంలో చేసిన నిర్లక్ష్యం వల్ల భారీ వర్షాలకు పంట నష్టం అధికమైందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. భారీ వర్షాల కారణంగా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెదతుమిడి గ్రామం, మలపరాజుగూడెం గ్రామాలలో పంట పొలాలు, డ్రైన్లు, జలమయమైన ప్రాంతాలలో అధికారులతో కలిసి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైన్ల పూడిక తీయకపోవడమే తాజాగా కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వివిధ దశలలో ఉన్న వారి పంటను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయన్నారు.
గత 2 రోజులుగా మరి మనం చూస్తూ ఉన్నాం, భారీ వర్షాలు ఎన్నడూ లేనంత విధంగా మరి 2 రోజులుగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. మరి రైతాంగం అంతా కూడా పూర్తిగా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మరి చెరువులన్నీ కూడా మీరు ఒకసారి చూసినట్టయితే ఏ విధంగా మరి వెనకాల చూసినట్టయితే మొత్తం అంతా కూడా మరి ఏదైతే మరి రోజున నార్మళ్ళు మరి అట్లాగే ఎదలు జిమ్ముకున్న తర్వాత కానివ్వండి, లేదా ఊడు ప్లూడ్చిన తర్వాత కానివ్వండి, ఈ రోజున మందులు కొట్టుకున్న తర్వాత రకరకాల స్టేజ్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ రోజున అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఈ రోజు నీళ్ళలో ఉన్నాయి. గతంలో మరి ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ పూడికలు అనేది సరిగ్గా తీయపోవటం వలన ఈ రోజున ఈ స్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా మరి వెంటనే నిన్నటి నుంచి కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గంటకి కూడా ఈ యొక్క భారీ వర్షాల మీద ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కలెక్టర్లతోటి, అధికారులతోటి, మాతోటి పూర్తి స్థాయిలో సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇమీడియట్గా మరి గ్రాంట్ అనేది శాంక్షన్ చేసి ఏదైతే పూడికలు కానీ ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి మన దగ్గర కూడా మరి ఈ రోజున ఇక్కడ మల్పరాజుగూడెం కానివ్వండి, తుమ్మిడి గ్రామం కానీ ఈ ఏరియా నర్సప్ చెరువు ఏదైతే ఉందో అంతా కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెత్తుమ్మిడి డ్రైన్ ఉందో ఆ డ్రైన్ ద్వారానే ఈ వాటర్ అన్ని కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ఆ డ్రైన్లో మరి పూడికి తీయపోవటం వల్ల ఈ రోజున చాలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే మరి అధికారులు కూడా మరి నిన్న కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి మరి దానికి గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రానికల్లా మరి మిషన్లు అయ్యి అక్కడికి వచ్చి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసి ఏదైతే కిక్కిస్ ఉందో దాన్ని మాకంత లైన్లో లేపడమే మాకంత ప్రాబ్లం అండి. ఏ చెరువు వచ్చినా ఏది వచ్చినా నానా రిస్కులు పడిపోయి మన 4,70,000 పెట్టి కాళ్ళ చూపించాం, ఉపయోగం లేకుండా పోయింది. అదండి కావాలి తొందరగా చేసి పెట్టి 4,70,000 ఎకరానికి 1,200 ఖర్చు పెట్టామండి. ఏది ఇప్పుడు వ్యవసాయానికంటే ఇప్పుడు వ్యవసాయానికి అయితే ఎకరానికి 8,000 అయిపోయినాయి. 8,000 అయిపోయినాయి. ఇప్పుడు ఊడిపికి తేలితే తొందరగా ఏమన్నా ఉపయోగపడుతుంది మాకు, లేదా మాకు ఉపయోగపడుతుంది. కృష్ణానదికి వరద ఉధృతి అధికమైందని, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కృష్ణానదికి వరద ఉధృతి అధికమైందని, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. నదీ పరివాహక గ్రామంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 2 ఎన్డీఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేశామన్నారు. ఒకటి తోట్లవల్లూరు, మరొకటి అవనిగడ్డ ప్రాంతాలకు ఈ టీములను సిద్ధం చేశామన్నారు. లంక గ్రామాల ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో 11 పునరావాస కేంద్రాలున్నట్లు కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి వర్షాల ఉధృతి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా ప్రవాహ వరద నీరు ఏమి వస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండే అవసరం ఉంది. ఏ లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడాను మనము బయటకి రిలీఫ్ క్యాంపులకి తరలించేదానికి అన్ని ఏర్పాట్లని జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టింది. ప్రతి లంక గ్రామానికి కూడా ఒక ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం ద్వారా ప్రతి ఒక్కరిని కూడాను లంక గ్రామం నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు చేస్తున్నాము. ఈ నేపథ్యంలో లంక గ్రామ వాసులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే, దయచేసి మీరు మా పిలుపుకి విలువిచ్చి దయచేసి కోఆపరేట్ చేసి బయటకు రండి. సో చాలా చోట్ల ఇప్పుడు ఇంతే వాటర్ ఉంది, మళ్ళీ ఇంకేమి మేము గతంలో కూడా ఇంతే వాటర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు, ఏం ప్రమాదం అవ్వదు అనే ఒక అపోహనలో కొంతమంది ఉండడం తెలుస్తూ ఉంది. అక్కడ కూడా మనం వాళ్ళందరినీ కన్విన్స్ చేసి బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాము. సో మనకు ఈ ఎవ్రీ ఫ్లడ్ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రవాహం గతంలో ఉన్న ప్రవాహం ఎప్పుడు ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఎవరు చెప్పలేము. సో దయచేసి మాకున్న సమాచారం ప్రకారంగా ఖచ్చితంగా మనం అప్రమత్తమయ్యే అవసరం ఉంది. సో దయచేసి అందరూ బయటకు రండి. ప్రజలతో మన ప్రభుత్వం అధికారులతో కోఆపరేట్ చేసి రిలీఫ్ సెంటర్స్కి మీరు వచ్చినట్టయితే మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యాల ఆదేశాలు ఏమంటే 0 హ్యూమన్ లాస్, 0 క్యాటల్ లాస్. అది అవ్వకుండా చూడాలి అంటే మీ కోఆపరేషన్ ఎంతో కావాలి. సో అందరూ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.